హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. వండడానికి టైం లేనప్పుడు ఇలా క్విక్గా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఇది కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసుకోవాలి. మీరు ఈ స్పైసెస్ ని తగ్గించుకున్నా పర్వాలేదు. అలాగే 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని ఇవి కొంచెం లో ఫ్లేమ్ లో వేపించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ లో కొంచెం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇవి బాగా సాఫ్ట్ అయ్యి కలర్ మారిన తర్వాత 1/2 కప్పు వరకు క్యారెట్, క్యాప్సికమ్ అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి పూర్తిగా మన ఇష్టమేనండి, ఇంకొన్ని యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని కూడా వెజిటబుల్స్ కి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న బంగాళదుంప ఒకటి ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 గ్లాస్ వరకు రైస్ ని కుక్ చేసి వేసుకుంటున్నాను. 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్ వరకు రైస్ తీసుకుని దాన్ని ఇలా కుక్ చేసుకుని వేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్, వెజిటబుల్స్ అన్ని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ అలాగే అరచిక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇక్కడ బటర్ ప్లేస్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత గుమగుమలాడే లంచ్ బాక్స్ అన్నది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.